సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. 1887 జనవరి 15వ తేదీన జన్మించిన త్రిపురనేని రామస్వామి గారి జన్మదిన నివాళిగా ఆయన గురించి కొన్ని మాటలు. తెలుగు సాహిత్యంలో అవగాహన ఉన్న వారికి పరిచయం చేయనవసరం లేని పేరు త్రిపురనేని రామస్వామి గారు. సాహిత్యంతో కొంత పరిచయమే ఉండి అసమర్థుని జీవయాత్ర తెలుసుంటే దాని రచయిత గోపీచంద్ త్రిపురనేని రామస్వామి గారికి కొడుకు. సాహిత్యంతో పరిచయం లేకపోయినా ప్రముఖ సినీ నటుడు సాయి చంద్ త్రిపురనేని రామస్వామి గారి మనవడు, గోపీచంద్ కుమారుడు. త్రిపురనేని రామస్వామి గారు గొప్ప కవి, ప్రసిద్ధి పొందిన రచయిత, అంతకు మించి సంఘ సంస్కర్త, మానవవాది, హేతువాది, స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది. కవి రాజుగా కీర్తించబడిన త్రిపురనేని మానవతావాదాన్ని, హేతువాదాన్ని సాహిత్యంలో చొప్పించిన మొట్టమొదటి వారిగా ప్రసిద్ధి పొందారు. తెలుగు సాహిత్యంలో ప్రశ్నించే తత్వాన్ని గురజాడ పునాది వేస్తే దాన్ని మరింత బలీయం చేసిన వారు త్రిపురనేని రామస్వామి గారు. మూఢనమ్మకాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన రామస్వామి గారు యువకుడుగా ఉన్నప్పుడు గొప్ప ఫుట్బాల్ ఆటగాడు. ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆంగ్లేయుడైన కాలేజీ ప్రిన్సిపల్ ఫుట్బాల్ ఆట విషయంలో ఆయనకి అన్యాయం చేస్తే ఆ కాలేజీ విడిచిపెట్టి వేరొక కాలేజీలో చేరి ఆ కాలేజీకి కెప్టెన్ అయి వచ్చి ఈ కాలేజీ మీద గెలిచి ఆ ఆంగ్లేయ ప్రిన్సిపల్కి బుద్ధి చెప్పిన పట్టుదల ఉన్న మనిషి రామస్వామి గారు. డర్బన్ రేవులో జాత్యాహంకారంతో ఆంగ్లేయులు ఆసియావాసుల్ని విచక్షణతో చులకన చేస్తే వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు నౌకని కదలకుండా నిలిపేసిన నాయకుడు త్రిపురనేని రామస్వామి గారు. తిరుపతి వెంకట కవులలో ఒకళ్ళైన చెల్లపల్లి వెంకట శాస్త్రి గారి దగ్గర శిష్యరికంలో 25 సంవత్సరాలు నిండకుండానే అష్టావధానాలు, శతావధానాలు చేసి ప్రసిద్ధి పొందిన పండితుడు త్రిపురనేని. ఐర్లాండ్లో లా చదివి వచ్చి కొంతకాలం లాయరుగా పనిచేసిన రామస్వామి గారు తెనాలి మున్సిపాలిటీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన ప్రధాన ధ్యేయం సంఘ సంస్కరణే. స్మృతులు, పురాణాలు, వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన కుల వ్యవస్థ మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమం ప్రారంభించాడు. పురాణాలు ఎంతవరకు వేదములకు అనుకూలమో, ప్రతికూలమో, ఎంతవరకు నీతి బాహ్యాలో, ఎంతవరకు పక్షపాతాలో లోకానికి తేటతెల్లం చేయడానికి వీరు స్వయంగా సోత పురాణం రాశారు. ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను ప్రచారం చేయడానికి ఈయన సాహిత్యాన్ని సాధనంగా వాడుకున్నారు. రామస్వామి గారు తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాకుండా ఆచరణలో పెట్టడానికి కూడా నిరంతరం ప్రయత్నిస్తూ ఉండేవారు. ఆయన ఇంటికి సూతాశ్రమం అని పేరు పెట్టి ఆ ఇల్లు ఎల్లప్పుడూ సాహితీ ప్రియులతో, రాజకీయ నాయకులతో కళకళలాడుతూ ఉండేది. సంఘ సంస్కరణలను పురాణ పాత్రల ప్రాతిపదికగా రచించడానికి నాంది పలికింది త్రిపురనేని రామస్వామి గారే. తర్వాత కాలంలో ఈ ప్రక్రియలో ఎన్నో ప్రఖ్యాత రచనలు వచ్చాయి. నాటి చలం నుంచి నేటి ఓల్గా వరకు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అసలు వాల్మీకి రచించిన రామాయణం శ్రీరామ పట్టాభిషేకంతో యుద్ధకాండతోనే ముగిసిపోయిందని, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఉత్తరకాండ తర్వాత వాల్మీకి రామాయణంలో చొప్పింపబడిందని, కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వర్ణ వివక్షతను పెంచడానికి ఉత్తరకాండని వాల్మీకి రామాయణంగా చెబుతారని ఒక బలీయమైన వాదన ప్రచారంలో ఉంది. నేను స్వయంగా దాన్ని సమర్థిస్తాను కూడా. ఈ విషయాలు మరెప్పుడన్నా ముచ్చటించుకుందాం. ప్రస్తుతానికి ఉత్తరకాండ వాల్మీకిచే రచింపబడ్డా లేక వాల్మీకి రామాయణంలో చేర్చబడ్డా అందులో కొన్ని అహేతుక అంశాలను ప్రశ్నించాల్సిందే. ఆ పని చేసిన వారు త్రిపురనేని రామస్వామి గారు. అందులో ముఖ్యంగా చెప్పవలసింది శంభుకుని వృత్తాంతం. రామరాజ్యంలో అకాల మరణాలు ఉండేవి కావట. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు తన కొడుకును కోల్పోయాడు. ఏ రాజ్యంలో శూద్రులు తపస్సు చేస్తారో అక్కడ బ్రాహ్మణ కుమారులు అకాల మరణం పొందుతారని స్మృతి వాక్యంగా చెప్పి, దీని ఆధారంగా చేసుకొని రామరాజ్యంలో ఎక్కడో ఒక శూద్రుడు తపస్సు ఆచరిస్తున్నాడని, దాని కారణంగా వర్ణ ధర్మాచరణకు భంగం కలిగిందని, అంచేత ఆ బ్రాహ్మణ బాలకుడు అకాల మరణం చెందాడని,
నారదుడు, వశిష్ఠాది ఋషులు శ్రీరాముని ప్రేరేపిస్తే రాముడు తన పుష్పకంపై రాజ్యమంతా గాలించి దక్షిణాదిన ఒక సరస్సు తీరంపై శంభుకుడనే ఒక శూద్రుడు తలకిందులుగా తపస్సు చేస్తున్నట్టు గుర్తించి శ్రీరాముడు అతని శిరస్సును ఖండిస్తాడు. శంభుకుని శిరస్సు నేలపై పడగానే ఎక్కడో అయోధ్యలో ఉన్న మరణించిన బ్రాహ్మణ బాలకుడు తిరిగి శ్వాస పీల్చుకోవడం ఆరంభించాడు. స్థూలంగా ఇది శంభుక వృత్తాంతం. వర్ణ వివక్షతకు ప్రతీకగా నిలిచిన శంభుక వృత్తాంతాన్ని ఖండిస్తూ త్రిపురనేని రామస్వామి గారు శంభుక వధ అనే నాటకం రచించారు. ఆ నాటకం తెలుగు దేశం మొత్తం ఒక సంచలనాన్ని సృష్టించింది, ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే అది రామాయణం మీద విమర్శగా కంటే వర్ణ వ్యవస్థ వేళ్ళూడిన సామాజిక వివక్షతని దిద్దుబాటు చేయడానికి చేసిన ప్రయత్నంగానే దాన్ని చూడాలంటాను. ఇటువంటిదే పురాణాలలో వేణుడికి జరిగిన వృత్తాంతం, వేణురాజు కథ. ఆ వేణుడికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కూని అనే నాటకాన్ని త్రిపురనేని గారు రచించారు. అవి నాటకాలైనా, పద్యాలైనా, ఖండికలైనా, వ్యాసాలైనా త్రిపురనేని గారి రచనలు ఏమైనా సరే అవి సంఘ సంస్కరణాభిలాషతో రచించినవే. వీరు రాసిన సూతాశ్రమ గీతాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడి అని దేశభక్తిని రగులుస్తూ ఆయన రాసిన పాట తెలుగునాట ప్రతి గుండె మారుమోగింది, ప్రతి నోటా పలికించబడింది. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడి, పూసి పోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో మెడలో పూలదండలు వేస్తామని రామస్వామి గారు రాసిన ఆయన పూలు కొయ్యడానికి వ్యతిరేకమట. ఆయన పువ్వులు కొయ్యడానికి ఇష్టపడేవారు కాదు. సొంత తోటలో పువ్వులైనా, తన సొంత పిల్లలైనా పువ్వులు చెట్టు నుంచి కొయ్యొద్దనేవారు. కింద పడిన పువ్వులనే ఏరుకొమ్మనేవారు. చెన్నైలో ఆయన 100వ జయంతి ఉత్సవం జరిగినప్పుడు ఆయన చిత్రపటానికి పూలదండలేస్తే ఆయన కూతురు చౌదరాణి గారు స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు, తెనాలి మున్సిపల్ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు గంగానమ్మ జాతరలో జరిగే జంతు బలిని ఆయన నిషేధించారు. అది కొంతమంది యొక్క అసంతృప్తికి కారణమైంది. అది ఒక వివాదాస్పదమైన నిర్ణయంగా మారింది. ఆ వివాదం చిలికి గాలివానై చివరికి ఆయన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి మున్సిపల్ చైర్మన్ పదవిలో నుంచి ఆయన్ని దింపేశారు. ఆయన మున్సిపల్ చైర్మన్ పదవిలోంచి దిగిపోయిన తరువాత మళ్ళీ జరిగిన ఎన్నికలలో తిరిగి ఆయనే గెలిచి మళ్ళీ చైర్మన్ అయ్యారు. జంతు బలిని మాత్రం జరగనివ్వలేదు. ఈయన రచించిన ఎన్నో రచనల్లో కుప్పుస్వామి శతకం ఒకటి. అందులో ఆయన ఎన్నో విషయాలు ప్రస్తావించారు. తన స్నేహితుడైన కుప్పుస్వామిని మొకటంలో చేరుస్తూ వివిధ అంశాలపైన ఆయన శతకం రాశారు. నాటి కాలంలో దేవదాసి వ్యవస్థ మీద వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడిచింది. దాన్నే యాంటీ నాచ్ అంటారు. కన్యాశుల్కంలో గిరీశం ఒక పక్కన వేశ్యలతో సంబంధాలు పెట్టుకుంటూనే మరొక పక్కన యాంటీ నాచ్ అని చెప్పి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. దేవదాసీలు వేశ్యులుగా నాడు ఎంతో నిరసింపబడ్డారు. నిజానికి దేవదాసి వ్యవస్థలో దేవదాసీలు కేవలం సమిధిలే. వ్యవస్థ వాళ్ళు సృష్టించింది కాదు. నాటి సమాజపు నైతిక నీచత్వానికి బలైన వారిని మరింత హీనంగా చూడడం చాలా నీచం. అందుకే రామస్వామి గారు అంటారు, వారకాంతల పడదిట్టు వారుగలరు విటుల క్రవ్వింపకుండిన వేశ్యలెట్లు చెరచువారులో పురుషుల చెప్పబోరు కుచ్చితులుగారే వీరెల్ల కుప్పుస్వామి. స్వార్థపరులు దేవుణ్ణి మతాన్ని వాడుకుంటూ చేసే ఎన్నో విషయాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. ఇటువంటి వాళ్ళని నిరసించడానికి మనుషులు సరిపోరని కేవలం దేవుడే మనిషిని ప్రశ్నిస్తున్నట్టు ఆయన ఒక ఖండిక రాశారు, ధూర్తమానవ అని పేరు పెట్టి. ఇవన్నీ మనసు ఫౌండేషన్ వాళ్ళు త్రిపురనేని రామస్వామి గారి సర్వలభ్య రచనలు అని చెప్పి ప్రచురణలోకి తీసుకొచ్చారు. అవన్నీ అందులో దొరుకుతాయి. చదివినా చదవకపోయినా తప్పక అందరూ కొని పెట్టుకోవాల్సిన పుస్తకం అది. ఆ ధూర్త మానవలో దేవుడు అంటాడు,
ఏనొక జాతి కూడు భుజించుచు మిక్కిలి తక్కు జాతులన్ హీనముగాగ చూతునని ఎవ్వరు చెప్పిరి నీకు వంచక మానవులందరూ సరి సమానులుగారుక నాకు మాయురే మానక నీవ ఎట్టి అవమానము చేతువే ధూర్తమానవా అని దేవుడు మనిషిని ప్రశ్నిస్తున్నాడు. త్రిపురనేని రామస్వామి గారు సంస్కృత భాషలో ఉన్న మంత్రాలు ప్రజలకు అర్థమవ్వవని వాటిని అచ్చర తెలుగులోకి అనువదించి ఒక సులభంగా అర్థమయ్యే వివాహ పద్ధతిని ఒకటి తయారు చేసి ముద్రించి జాతికి అందించారు. అంతేకాదు ఆయన స్వయంగా పౌరోహిత్యం చేస్తూ ఎన్నో పెళ్లిళ్ళు జరిపించారు. ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. త్రిపురనేని రామస్వామి గారు మనస వాచ కర్మణ సంస్కర్తగా మెలిగారు. తన పేరులో చివరన ఉన్న కుల చిహ్నాన్ని ఆయన స్వయంగా కత్తిరించుకున్నారు. తన పిల్లలకి మనవలకి ఎవరికీ కూడా కులాన్ని ప్రతిఫలించే పేరుని ఆయన పెట్టలేదు. రామస్వామి గారి జయంతి ఉత్సవాలలో ఆయన ఆదర్శాలకి నిలయంగా ఇప్పటికీ కూడా పూలదండలు లేకుండా ఉత్సవాలు జరపడం ఒక పక్కన జరుగుతూ ఉంటే కరుడుగట్టిన కులాభిమానంతో ఆయన కత్తిరించుకున్న తోకనే ఆయనకు తగిలించి త్రిపురనేని రామస్వామి చౌదరి పేరు ఉత్సవాలు చేసేవాళ్ళు కొంతమంది. ఆయన మాత్రం అసలు సిసలైన మానవవాది. అందుకే దేశంలో గొప్ప మానవవాద ప్రవక్తగా పేరుపడ్డ ఎంఎన్ రాయ్ 1941లో స్వయంగా సోతాశ్రమానికి విచ్చేశారు రామస్వామి గారిని కలవడం కోసం. దేశానికి స్వాతంత్రం రాకముందే 1943 జనవరి 16న ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. అంటే ఈరోజు ఆయన జయంతి, రేపు ఆయన వర్ధంతి. ప్రముఖ సాహితీ విశ్లేషకుడు వెల్చేరు నారాయణరావు గారు అంటారు, రామస్వామి రచనలలో ఆయన చెప్పిన అభిప్రాయాలన్నీ అందరూ అంగీకరిస్తారనే నమ్మకం నాకు లేదు. కానీ రామస్వామి స్వతంత్రంగా ఆలోచించారని, విప్లవాత్మకంగా రచించారని తప్పకుండా చెప్పాలి అంటారు. ఆయన రచనలు చాలా వరకు చదివే అవకాశం నాకు దక్కింది. ముందు సమావేశాల్లో తప్పకుండా ఆయన రచనల్ని వివరంగా మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.